గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆల్జిబ్రా కాన్సెప్ట్ 2 చెప్పుకుందాం. ఆల్జిబ్రాలో పార్ట్ 1. ఆల్జిబ్రా మనకి ఫస్ట్ నుంచి తెలిసిన చాప్టర్. చిన్నప్పటి నుంచి దీన్ని 6th క్లాస్లో మనం A+B² అన్న ఫార్ములా నుంచి మనం నేర్చుకున్నాం. బట్ దాన్ని ఏంటంటే మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం. సో ఈ ఆల్జిబ్రా కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అసలు ఫార్ములాస్ ఎలా వచ్చినాయి, దాని తర్వాత ఫార్ములాస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. ఇప్పుడు సపోజ్ మనకు 2 × 2 ఉందనుకోండి, మనం ఏం రాయొచ్చు అంటే 4 రాయొచ్చు. దాన్ని 4 రాయకంటే ముందు మనం ఏం రాయొచ్చు అంటే దీన్ని 2² రాయొచ్చు. సో అలాగే మనకు ఇంకో విషయం కూడా తెలుసు. A+B × C+D = మనం ఎలా చేయొచ్చు అంటే వీటిని ఫస్ట్ దీన్ని తెచ్చివేయాలి AC, తర్వాత మళ్ళీ దీన్ని తెచ్చివేయాలి. అంటే రెండింటికి సైన్ ప్లస్ కాబట్టి AD. ఇప్పుడు మనము దీన్ని తెచ్చివేయాలి ప్లస్ BC, ప్లస్ దీన్ని తెచ్చివేయాలి BD. ఈ రెండు తెలుసు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి A+B² ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే A+B × A+B అని రాయొచ్చు. ఎందుకంటే 2² మనం 2 × 2 ఎలా రాస్తాము, A+B² A+B × A+B రాయొచ్చు. దాన్ని మనం ఈ రకంగా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ దీన్ని ఏం రాయొచ్చు అంటే A × A కాబట్టి A² ప్లస్ A × B కాబట్టి AB ప్లస్ ఏతో అయిపోయినాయి. ఇప్పుడు బీతో B × A అంటే AB లేకపోతే BA రాద్దాం. BA ప్లస్ B × B B². మనకు తెలుసు 2 3లన్నా 3 2 ఒకటే, 2 H వేసేటప్పుడు. సో AB అన్న B అన్న ఒకటి కాబట్టి దీన్ని మనం ఫైనల్గా రాయొచ్చు అంటే A² ప్లస్ AB ప్లస్ AB ప్లస్ B² రాయొచ్చు. ఇక్కడ AB ఇక్కడ AB రెండు సిమిలర్గా ఉన్న వాటిని మనం కూడవచ్చు. సో A² ప్లస్ 2AB ప్లస్ B² అయింది. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే, మనము ఈ 2ABని 2 + 3 అన్న 3 + 2 అన్న ఒకటే కాబట్టి 2ABని నుంచి ఆ B² తీసుకొస్తే ఫైనల్గా A² ప్లస్ B² = 2AB. ఫైనల్గా మనం ఏం చెప్పామంటే వీటన్నిటి ద్వారా మనం ఏం చెప్పామంటే సింపుల్గా A+B² మన దగ్గర ఫైనల్గా ఫార్ములా మనకి ఏమొచ్చిందంటే A+B² = A² ప్లస్ B² ప్లస్ 2AB. సేమ్ అదే మోడల్లో చేసుకొని వెళ్తే A-B² ఏమొస్తుందంటే A² ప్లస్ B² మైనస్ 2AB వస్తుంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేసామనుకోండి ఇప్పుడు, అంటే A+B² ప్లస్ A-B². అప్పుడు ఏమైందంటే ఫైనల్గా ఈ 2AB క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు A² ఉన్నాయి, రెండు B² ఉన్నాయి కాబట్టి 2 కామన్ తీస్తే A² ప్లస్ B² మిగులుతుంది. అలాగే ఇప్పుడు దీంట్లోంచి ఇది తీసేసామనుకోండి, ఇది మైనస్ అయితే ఇది మైనస్ అయితే ఇది మైనస్ అయితే ఇది ప్లస్ అయితే. సో A+B² మైనస్ A-B² చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఫైనల్గా ఈ రెండు కొట్టుకుపోయి ఫైనల్గా ప్లస్ 2AB ప్లస్ 2B మిగులుతుంది కాబట్టి 4AB వస్తాయి. సో ఫైనల్గా మనకి ఇది మిగిలింది. దీని తర్వాత ఏంటంటే A+B² మనం ఎలా రాయొచ్చు అంటే A² ప్లస్ B² ప్లస్ 2AB రాయొచ్చు. కాబట్టి ఈ A² ప్లస్ B²ని ఇటు ఒక పక్క ఉంచి 2ABని పూర్తిగా ఇటు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు A² ప్లస్ B² = A+B² మైనస్ 2AB అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే,
తర్వాత ఇప్పుడు సపోజ్ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమైందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంటుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఒకటి తీసుకొస్తే దీన్ని ఆ 2abని ఇటు తీసుకొస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. ఫైనల్గా ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే ఈ రెండు ఫార్ములాస్ వల్ల మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫైనల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ టర్మ్లో చెప్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ప్లస్ 2ab వస్తుంది కాబట్టి అది వెళ్తే మైనస్ 2ab అయితే, అదే ఒకవేళ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో చెప్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ 2ab వస్తుంది కాబట్టి ఇది వెళ్తుంది కాబట్టి ప్లస్ 2ab. సో ఇది అల్టిమేట్గా మిగులుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకు తెలియాలి. సేమ్ అలాగే హెచ్ వేస్తే మనం ఇందాక ఏ రకంగా అయితే హెచ్ వేసాం అలాగే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి బి ఇంటూ ఏ ప్లస్ ఏబి బి ఇంటూ బి మైనస్ బి స్క్వేర్ ఈ రెండు కొట్టుకుపోయి ఏబీలు ఫైనల్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మిగులుతుంది. సో ఫైనల్గా ఇది మిగులుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్గా విషయం ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సపోజ్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఉందనుకోండి. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ దీన్ని ఫైనల్గా ఏం రాసే బదులు ఈ రెండింటికి ఎల్సిఎం ఏంటంటే ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఎల్సిఎం అయితే మన చిన్నప్పుడు తెలుసు 4/3 ప్లస్ 9/4. దీన్ని మనం కాసాగా ఎలా చేస్తామంటే ఈ రెండింటిని ముందు కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అంటే ఎల్సిఎం చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా కాబట్టి ఈ రెండింటిని 3 × 4 అయిపోద్ది. 3 ఎక్కడ ఉంది కాబట్టి 4 × 4 అయితే ఇది ప్లస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 3 × 9. సో ఇలా వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఏ మైనస్ బి ఇక్కడ ఏ ప్లస్ బి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి కామన్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఈ పైన ఏ ప్లస్ బితో మల్టిప్లై అయ్యి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏ ప్లస్ బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి రెండింటికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం ఏంటని 2 × ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఇంతకుముందు 2 నిమిషాల మీద చెప్పుకున్నాం. సో ఇప్పుడే చెప్పుకున్నాం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని. సో అల్టిమేట్గా నేనేం చెప్తానంటే ఈ రెండింటి తరపున దీని రిజల్ట్ ఏమైందంటే 2 × ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది దీని యొక్క రిజల్ట్. అలాగే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కామన్ తీస్తే ఫస్ట్ ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ ప్లస్ బితో ఇటు మల్టిప్లై అయితే ఏ ప్లస్ బి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ ఇప్పుడు ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయితే ఫైనల్గా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అందరికీ చెప్పాం 4ab బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫైనల్గా మనం దీన్ని ఎవరు రాయొచ్చు అంటే మనం ఈజ్ ఈక్వల్ టు 4ab బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది. సపోజ్ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని రాయొచ్చు అంటే ఇక్కడ దీన్ని రాయొచ్చు అంటే నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాయొచ్చు. బట్ నాకు ఇందులో కావాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో కావాలి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే
ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఏ ప్లస్ బీలు అంటే ప్లస్ 2ab కావాలి. ఈ మైనస్ 2abకి ప్లస్ 4ab యాడ్ చేశాను అనుకోండి, ఈ రెండు కూడిపోయి ప్లస్ 2ab మిగులుతుంది. సో ఫైనల్గా నేను దీని బదులు ఇది ఉంది కాబట్టి ప్లస్ 4ab యాడ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అయిపోతుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెప్తా ఫైనల్గా మనకి ఏం మిగిలిందంటే ఇది మిగిలింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఓకే, వన్ మోర్ థింగ్, దీని నుంచి ఇంకో రిజల్ట్ కూడా మనం తీసుకురావచ్చు. ఏంటంటే సపోజ్ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ప్లస్ 2ab మిగులుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ 2ab కావాలి కాబట్టి ఇప్పుడు మైనస్ 4abతో మనము లెస్ చేస్తే సరిపోతుంది. సో ఈ రెండు ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో స్మాల్ ఫార్ములా చెప్పుకొని ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. స్మాల్ ఫార్ములా ఏం లేదు, వెరీ ఈజీ. సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని నచ్చవేసామనుకోండి, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ ఏ క్యూబ్ బి. ఓకే, ఏ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు బి టర్మ్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ బి పవర్ 4, బి స్క్వేర్ మైనస్ ఏబి అంటే మైనస్ ఆఫ్ ఏ బి క్యూబ్. ఓకే, 2 టర్మ్స్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ ఏం చెప్తుందంటే ప్లస్ ఏ క్యూబ్, ఓకే సారీ ప్లస్ ఏ క్యూబ్ బి, ఓకే ప్లస్ ఏ బి క్యూబ్ మైనస్ ఏబి ఇంటూ యూబి అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇది మనకు చెప్పింది. మనం దీన్ని ఏం చేంజ్ చేయొచ్చు అంటే ఈ ఏ పవర్ 4 ముందుకు రాద్దాం. అంటే ఫైనల్గా ఏం మిగిలింది, ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 మిగిలింది. ఇప్పుడు క్యూబులు చూద్దాం. క్యూబులు ఇక్కడ ఏ క్యూబ్ బి ఉంది, ఇక్కడ ఏ క్యూబ్ బి ఉంది, బట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇది కొట్టుకుపోయింది, ఇంకా లేదు. తర్వాత ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది, మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంది. ఈ రెండు కొట్టుకుపోయినాయి. ఇక్కడ మైనస్ ఏ క్యూబ్ ఇక్కడ ప్లస్ ఏ క్యూబ్ కూడా పెట్టుకుపోయినాయి. ఫైనల్గా నాకేం మిగిలిందంటే ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ మాత్రమే మిగిలింది, ఇంకా అన్నీ కొట్టుకుపోయినాయి. సో ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నామంటే మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏం లేదు, సింపుల్ గుర్తించుకోవడం కూడా. ఏంటంటే మనకి పవర్స్ ఇప్పుడు ఇక్కడ స్క్వేరు 2ab కాకుండా ఓన్లీ ab ఉండి మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈ ప్లస్ బిలో ఈ మైనస్ ఉంటుంది. ఇప్పుడు ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ఇక్కడ స్క్వేర్లో వస్తుంది, అంతే తేడా. మిగతా అంతా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్కి వెళ్దాం. ఫస్ట్ ఫార్ములా ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే 5x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 15, 2xy ఈజ్ ఈక్వల్ టు 6, దెన్ ద వాల్యూ ఆఫ్ 5x మైనస్ 3y. సో మనకు ఫస్ట్ మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం, ఒక ఫార్ములా ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదా 2-3 మెథడ్స్లో చేయొచ్చు. మనం దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా, మనకు అడిగింది ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, 2ab ఉంది, ఏ మైనస్ బి అడిగాడు. సో మనం డైరెక్ట్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం ఇలా చెప్పుకున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటే -2ab ఇక్కడ మిగిలింది కాబట్టి ఇక్కడ +2ab మిగిలింది కాబట్టి మైనస్ కావాలి కాబట్టి ఓవరాల్గా -4ab అవుతుందని నేను చెప్పాను. సో దీన్ని మనం ఏమి రాయొచ్చు అంటే a - b హోల్ స్క్వేర్ = a + b హోల్ స్క్వేర్ -4ab. మనకి a + b హోల్ స్క్వేర్ ఇక్కడే ఉంది ఇప్పుడే a + b. ఓకే, a + b హోల్ స్క్వేర్ ఉంది అంటే 15 స్క్వేర్. ఓకే, 15 స్క్వేర్ ఉంది, a + b హోల్ స్క్వేర్ -4ab ఉంది. ఏ అంటే ఇక్కడ ఎంత అంటే జాగ్రత్తగా మళ్ళీ a + b హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది మైనస్. ఓకే, ఎందుకంటే ముందు ఇంకొక స్టెప్ వేద్దాం. బట్ ఒక నిమిషం, ఇది 5x - 3y హోల్ స్క్వేర్ అడిగారు. మనం ఏమి రాయొచ్చు అంటే 5x + 3y హోల్ స్క్వేర్ మైనస్ a + b హోల్ స్క్వేర్ -4ab. a అంటే 5x, b అంటే 3y. ఓకే, ఇది మనకు ఉంది. సో ఇప్పుడు మనం రాయొచ్చు అంటే 5x + 3y హోల్ స్క్వేర్ అంటే 5x + 3y హోల్ స్క్వేర్ అంటే 15 స్క్వేర్. ఇది మనం వాడు ఇచ్చాడు. మైనస్ మనకి ఇప్పుడు ఏం కావాలంటే దీంట్లో నేను ఏం చేస్తానంటే 5 ఒక దగ్గర రాస్తా, 3 ఒక దగ్గర రాస్తా. ఇదంతా వద్దు, 2xy వాడి దగ్గర ఉంది కాబట్టి 2xy ఒక దగ్గర రాస్తా. ఈ 2లో ఇది 2 × 2 కాబట్టి ఒక 2 ఇటు వెళ్ళి y ఇక్కడ రాశాను, 2xy వెళ్ళిపోయింది అంటే ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. ఓకే, సో ఫైనల్గా 5 × 3 2 × 2 x × y మిగిలింది. సో ఈ 2xy వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2xy వాల్యూ = 6. సో 5 3 5 2 10 16 60 5 2 10 13 30 36. ఓకే, 2xy అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని ప్లేస్లో 6 పెడతా. 5 2 10 × 3 × 6 అంటే ఇదంతా కలిపి 6 3 18 180 అయింది. ఓకే, 180 అంటే ఎంత అంటే 225 - 180 = 45. ఏంటిది? 5x - 3y హోల్ స్క్వేర్. బట్ ఇక్కడ స్క్వేర్ తీస్తే ఈ స్క్వేర్ పోతే మనకి ఈ రూట్ వస్తుంది. సో √45 అంటే √95 రాయొచ్చు. ఒక 9 3 రాయొచ్చు కాబట్టి 3√5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2. 3x + 2y హోల్ స్క్వేర్ -3x - 2y హోల్ స్క్వేర్ వాల్యూ కావాలి. a + b హోల్ స్క్వేర్ -a - b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ మైనస్ వస్తే a - b హోల్ స్క్వేర్కి 4ab అని 4 × a × b. ఇక్కడ a ఎంత అంటే 4 × a అంటే 3x, b అంటే 2y. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమి రాయొచ్చు అంటే 4 3 12 12 24 xy మిగిలింది కాబట్టి xy. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 4x² + y² = 40, xy = 6. దెన్ ద వాల్యూ ఆఫ్ 2x + y హోల్ స్క్వేర్. మనకు చూడగానే తెలుస్తుంది దీనికి అది స్క్వేర్ అని. సో మనం దీన్ని స్క్వేర్ చేద్దాం. 2x + y హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 4x² + y² + 2ab. 2 × a అంటే 2x × y. ఓకే, ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే 4x² + y² బదులు 4x² + y² బదులు 40 ఇచ్చాడు, ప్లస్ xy బదులు 6, ఈ xy బదులు 6 అంటే 2 × 2 × 6 2 4 4 24 + 40 24 + 40 అంటే 24. అదంతా 2x + y హోల్ స్క్వేర్ ప్లస్ మనకు అడిగింది ఏంటంటే 2x + y. ఇప్పుడు స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇది రూట్ వస్తుంది. √64 అంటే 8 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ చేసిన ప్రాబ్లమే. 2a + b = 10, 2ab = 9, 2a - b ఇందాక చేసాము. బట్
పర్లేదు. 2a మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎవరు రాయొచ్చు అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab కావాలి కాబట్టి 4 ఇంటూ ఇక్కడ ఏ అంటే 2a ఇంటూ బి అంటే బి. ఓకే, దీన్ని ఎవరు రాయొచ్చు అంటే మనము దీన్ని ఎవరు రాయొచ్చు అంటే 2a ప్లస్ బి అంటే 10 స్క్వేర్ మైనస్ 2ab అంటే ఈ 2ab ఇచ్చాడు 9 అని. సో 9 4 36 అంటే 100లోంచి 36 తీస్తే 64. ఇప్పుడు 2a మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ రూట్ అనుకుంటే ఇది రూట్ పెట్టాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మనకు తెలుసు 5p ప్లస్ 3q ఇంటూ 5p మైనస్ 3q అంటే ఏం లేదు, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ అంటే 5p, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3q హోల్ స్క్వేర్. 5 25 పీ స్క్వేర్ మైనస్ 3 9 క్యూ స్క్వేర్. దిట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మనకు తెలిసిన ప్రాబ్లమే. 36a స్క్వేర్ మైనస్ 49b స్క్వేర్ బై 6a ప్లస్ 7b. పైన చూడగానే తెలుస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ పైన స్క్వేర్లతో ఉంది. నాకేమనిపిస్తుంది అంటే 6a హోల్ స్క్వేర్ మైనస్ 7b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది పైన. ఇక్కడ 6a ప్లస్ 7b మిగిలింది కింద. పైన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి అంటే 6a, దీన్ని ఎవరైతే అంటే 6a ప్లస్ 7b, ఏ ప్లస్ బి ఇంటూ 6a మైనస్ 7b, ఏ మైనస్ బి. సో ఇక్కడ కింద 6a ప్లస్ 7b మిగులుతుంది కాబట్టి 6a ప్లస్ 7b పోతే 6a మైనస్ 7b ఇస్ ద ఆన్సర్. 6a మైనస్ 7b మిగిలింది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది చాలా ఈజీ ప్రాబ్లం, ఏం లేదు. ఇప్పుడు 296ని ఎవరు ఇచ్చంటే 304ని ఎవరు ఇచ్చంటే 296ని మనం ఎవరు ఇచ్చంటే 300 మైనస్ 4 రాయొచ్చు. 304ని 300 ప్లస్ 4 రాయొచ్చు. మనకు తెలుసు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 300 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. దాన్ని ఏం రాయొచ్చు అంటే 300లో స్క్వేర్ చేస్తే 9000 వస్తుంది, 90,000 వస్తుంది మనకు తెలుసు. ఇది 16 తెస్తే 8,900 89,900 100లో 16 తీస్తే 84. 89984. దిస్ ఈజ్ ద ఆన్సర్. 4x minus 3y is equal to 12, xy is equal to 5. Find the value of 16x square plus 9y square. చూడగానే తెలుస్తుంది దీనికి స్క్వేర్ చేద్దాం ఉందని. సో మనం ఫస్ట్ పైదాన్ని స్క్వేర్ చేద్దాం. 4x minus 3y is equal to 12ని ఏం లేదు, దాన్ని స్క్వేర్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ is equal to ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ముందు మనం ఏం రాయొచ్చంటే 4x ఇచ్చింది రాద్దాం. 4x minus 3y is equal to 12. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇది 16x స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9y స్క్వేర్ వస్తుంది, మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ 4x ఇంటూ 3y ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ చేస్తే 144. ఓకే, ఈ మనకి ఇప్పుడు తెలుసు ఈ ఎక్స్ ఇంటూ వై, xy బదులు మనకు 5 ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే 16x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మనకు కావాలి, అది అలా ఉంచుదాం. xy బదులు 5 రాసామనుకోండి, ఇచ్చాడు కాబట్టి 5 4 20, 22 40. సో ఈ 40 మైనస్లో ఉంది ఇటు కాబట్టి 16x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ బదులు మేము రాయొచ్చు అంటే ఈ 40ని ఇటు తీసుకెళ్తే 144 ప్లస్ 40 కాబట్టి 184 అవుతుంది. ఓకే, 184. సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్లో దీనికి బై 8 చేశాడు కాబట్టి దీనికి బై 8 చేస్తే 216 8 అయినా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం చిన్న తప్పు చేసాం మనం. ఏంటంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఒక్క నిమిషం, ఇక్కడ మనము తప్పు ఏం చేసామంటే ఈ
ఎక్స్ వై 5 కాబట్టి 5 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 2 రావాలి. అంటే ఓవరాల్గా ఏంటంటే 5 3 10, 3 4 12, 120 రావాలి. సో దీన్ని మైనస్ ఇటు వచ్చింది కాబట్టి 120 దీనికి యాడ్ చేస్తే 264 వస్తుంది. సో 16x² ప్లస్ 9y² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బోత్ సైడ్స్ బై 8 చేశాడు కాబట్టి ఇక్కడ 8 చేస్తే 324, 2 మిగులుతుంది 324. 33 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 65 అండ్ ab ఈజ్ ఈక్వల్ టు 8, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² మైనస్ b². ఏం లేదు, మనకి చాలా ఈజీ ప్రాబ్లం. మనకేం తెలుసు అంటే, మనకు తెలిసిన ప్రాబ్లం అసలు a² మైనస్ b² అంటే మనకు ఫస్ట్ టైం తెలుసు అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a ప్లస్ b a మైనస్ b వస్తే మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. బట్ a ప్లస్ b a మైనస్ b ఉందా? లేదు. బట్ a ప్లస్ b a² ప్లస్ b² ఉంది, ab ఉంది. దీని ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి a ప్లస్ b వస్తుంది, a మైనస్ b హోల్ స్క్వేర్ చేస్తే a మైనస్ b వస్తుంది. బట్ మనకు కావాల్సిన ఏంటంటే a² ప్లస్ b², 2ab ఉందంటే ప్లస్ 2ab చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనము a ప్లస్ b హోల్ స్క్వేర్ చేయొచ్చు. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ని ఏం రాయొచ్చు అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab, అలాగే a మైనస్ b హోల్ స్క్వేర్ని ఏం రాయొచ్చు అంటే a² ప్లస్ b² మైనస్ 2ab. ఇప్పుడు దీన్ని నేను ఏం రాస్తానంటే, ఈ a² ప్లస్ b² అంటే 65 ప్లస్ 2ab అంటే 8, 2 8 కాబట్టి 16, దట్ ఈజ్ ఈక్వల్ టు 65 ప్లస్ 16 అంటే 81. సో ఇప్పుడు నేను దీన్ని ఏం రాస్తానంటే, a² ప్లస్ ఇది 65 మైనస్ 2ab అంటే ఇది 16, 15లో 6 తీస్తే 9, సో 5లో 1 తీస్తే 4, 49. ఓవరాల్గా దీంట్లోంచి నాకేం మిగిలిందంటే, స్క్వేర్ తీస్తే ఇక్కడ ఇది రూట్ వస్తుంది కాబట్టి ఇది 9 అయింది, ఇక్కడ స్క్వేర్ తీస్తే ఇది రూట్ వస్తుంది కాబట్టి ఇది 7 అయింది. సో ఓవరాల్గా a ప్లస్ b, దీంట్లో a ప్లస్ b బదులు 9 వచ్చింది, a మైనస్ b బదులు అంటే 7 వచ్చింది. 9 7 23. దిస్ ఈజ్ ద